టైం అయిపోతుందమ్మా, ఫాస్ట్గా చెయ్యి. ఎంత అయిందో తెలుసా? 7:50 అయింది మనకు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా 6:30కే లేచా. 6:30 అయింది లేచేసరికి. ముందులాగలని తెలియదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. ఇదేంటి నోటేషన్? ఇదా రొట్టి. నేను ఇడ్లీ పిండి ఉంది, ఇంకా అందుకని చెప్పేసి కొంచెమే ఉంది, అందుకని ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర వేసి అట్టే. టైం అయిపోతుంది. కాదు, నువ్వు 5ంటికి లేచి ఎందుకులే అని చెప్పి పడుకున్నావు. 6:30 అయింది. నేను 6:30కి లేచి అయినా పని అవునా? లాగదండి ముందు. ఎవరు లేగను? నువ్వే లాగవు ముందు. లేచానురా, అయినా పని అవ్వట్లా. ఇదిగో వంకాయలు కట్ చేసా. వంకాయ కూర? వంకాయ అయిపోద్దా మరి? అయిపోద్ది, 10 నిమిషాల్లో అయిపోద్ది. కానీ కొంచెం లేట్ అయింది. ఎందుకో టైమే తొందరగా అయిపోతుంది. మనం టైంతో పాటు పరిగెత్తలేకపోతున్నాం. మనజు టైం ఆపేద్దాం. ఆపలేవుగా, దాంతో పాటు మనం పరిగెత్తాలి. టైం ఆపేస్తాడంట. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. ఏదైనా ఆపొచ్చు మనకు. టైంని ఆపుతావా? ఆపలేవు. క్లాక్లో బ్యాటరీ తీసేస్తే టైం అదే ఆగిపోతుంది. ఇంట్లో మన ఇంట్లో ఆపేస్తావు, మరి రెగ్యులర్గా అందరే ఆపలేవుగా. డోరేమోన్. ఇదిగో ఈ పిండి మిగిలింది కొంచెం. ఇది ఒకవేళ మళ్ళీ ఎట్టయిగా మిగిలితే పునుగులేస్తా, అందుకని కొంచెం. ఇక్కడ పిల్లలకైతే ఒక ఫామ్ ఇచ్చారండి, ఫిల్ చేసుకురమ్మని. ఇక్కడే నాకు కొంచెం తెలిసినాయి, కొన్ని తెలియలేదు. ఇంకా అందుకని ఇంకా స్కూల్లో రాసుకోమని చెప్పా. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకైతే నేను మళ్ళీ అట్టేసాను. అట్టేస్తే ఇదైతే సరిగా రాలేదు. అట్టయితే బాగానే వచ్చింది. ఇంక 2 అట్లు వేసాను.